మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి పోషించి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 14 వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో మనకు మాట ఇస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎక్కడైతే కృంగిపోయి ఉంటావో, నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉంటావో, మరి నువ్వు ఏ స్థితిలో పడిపోయినప్పటికీ అది మరి లేములనే కొలుములో నువ్వు పడిపోయావా, మరి అప్పులనే ఊబులో నువ్వు పడిపోయావా, ఏ పరిస్థితిలో గుండా నువ్వు పడిపోయినప్పటికీ, మరి ఏ పరిస్థితుల గుండా నువ్వు కృంగిపోయి ఉన్నప్పటికీ అందులో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాను, తప్పిస్తానని మాట ఇస్తున్నాడు. మరి రేయి మొదటి జామునే మరి నీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం ద్వారా నువ్వు ధ్యానించుకుంటూ మరి దేవుని దృష్టిలో మరి నువ్వు ఒక గొప్ప దానిగా ఎంచబడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇందులో ఉన్న ఆదరణకరమైన మాటలు నీ జీవితంలో నెరవేర్చగలగాలని కోరుకోవాలండి. అందరము కోరుకుందాము. మరి దేవుని యొక్క మహాకృప ఏంటంటే, దినము మొదటి జామునే మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి వాగ్దానం ద్వారా. పడిపోయిన వారందరినీ లేవనెత్తుతానని అంటున్నాడు, కృంగిపోయే వారందరినీ లేవనెత్తుతానని అంటున్నాడు. అలాంటి ఆదరణ, దీవెన, ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుని యొక్క కార్యాలు, క్రియలు చాలా గొప్పగా ఉంటాయండి. మనకి చెవికి వినపడవండి, కంటికి కనపడవు. అలాంటి మరి అద్భుతాలు దేవుడు మన పక్షంగా నెరవేర్పుని కలిగిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఒకసారి దీవెనలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నట్లయితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం అనమాట అండి. మరి అలాంటి దీవెన, ఆశీర్వాదకరమైన వాగ్దానము మరి మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆదరణ రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని పట్ల మనము మరి భక్తితోని, వినయంతోని, విధేయతోని నడుచుకుని జీవించాలని కోరుకుంటూ ఓం గాడ్ బ్లెస్ యు.